తమిళనాడులో విజయ్ గారు గెలిచిన మీ అభిప్రాయం ఏంటి? కష్టపడ్డాడు, ప్రజలు మార్పు కోరుకున్నారు. స్టాలిన్ చేశాడు కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఓకే, వరుసగా టూ టైమ్స్ 10 years వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళ మీద కొంచెం ఇదైంది. తర్వాత స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కొంచెం హిందూ మత ద్వేషిగా మాట్లాడటం వాళ్ళకు కొంచెం మైనస్ అయింది. ఓకే. అయితే ఇక్కడ చూసుకుంటే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే మామూలే కదా. ఇప్పుడు నాకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనుకున్నప్పుడు మరి ఆయన సీఎం కావాలి కదా. పోటీ చేయమంటారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మొత్తం చెప్తే సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. అదే కదా, సింగిల్ వద్దు, సింగిల్ వద్దు, ముగ్గురు కూటమిగా ఉన్నా కూడా ఆయన సీఎం కావాలి కదా. అట్లా కాదు కదా, నేను అవుతా అన్నప్పుడు చేయాలి కదా. ఒకవేళ ఆయనకి ఎందుకు తెక్కరేగా ఆయన అంటారు కదా, తెక్కు ఉంది కొంచెం లెక్క ఉంది, తెక్కరేగి పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాల్లో పోటీ చేస్తే సింగిల్గా బాగా ఓడిపోతాడు. మొన్న 20 వచ్చినాయి కదా, మొన్న 100% స్ట్రైక్ రేట్ వచ్చింది మొన్న. అది మొత్తం ఇండియా మొత్తం తెలుసు. పథకాల ప్రభాకర్ గారు ఓపెన్ గా చెప్పారు. సరే ఆయన ఓకే, కానీ ఈసారి నా ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా 170 స్థానాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? చేయలేడు, చెయ్యలేడు, చెయ్యబోడు, చెయ్యడు. చివరిగా విజయ్ గారి గెలుపుకి ఏ అంశాలు పనిచేస్తుంటే జంజీ ఓటర్లు ముఖ్యంగా ఎందుకు ఆయన్ని నమ్ముంటారు? సినిమా గ్లామర్ ఇంకేదైనా? సినిమా గ్లామర్ 20% అయితే 80% ఆయన మీద నమ్మకం. ఓకే, ఆ నమ్మకం నిలబెట్టుకోవాలని కోరుకున్నాను నేను ఖచ్చితంగా. థ్యాంక్స్ అన్న. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ సూపర్ చేస్తాడన్న. జగన్ వల్ల విజయ్ ఫోటో కూడా పెట్టాడు, ఫోటో కూడా చూపించి ప్రచారం చేశాడు. విజయ్ సూపర్ అన్న. ఊహించారు ఆయన గెలుపుని? ఆయన గెలుపుని అసలు ఆయన కోసం అసలు చాలా మంది చాలా కష్టాలు పడ్డారు. స్టాలిన్ మాత్రం చాలా కష్టాలు పెట్టిండు. ఆయన బాగా పాలన అందిస్తాడన్న. జగన్ లాగే ఏపీలో జగన్ అలాగే అందించిండు, విజయ్ కూడా అలాగే అందిస్తాడు. ఇప్పుడు మంచిగా చేయాలని కోరుకుందాం. చెప్పండి. విజయ్ గారు గెలిచాక ఏపీలో ఎక్కువ ట్రోల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారిని వాడు ఆయన డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం అయినా సరే ఆయనలాగా ఇప్పుడు జగన్ సింగిల్గా వచ్చాడు, విజయ్ కూడా సింగిల్గానే వచ్చాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళతో వీళ్ళతో పొత్తులు పెట్టుకొని రాజకీయాల మీద చేయడం అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 2029లో జగన్ కూడా ఏపీలో వస్తాడు. వీళ్ళ మీద దొంగ కేసులు గట్టి అన్ని పెడతారు, చాలా ఇబ్బంది పెడతారు. సింగిల్గా పోటీ చేస్తే 2 సీట్లు కాదు, 1 సీటు కూడా రాదు. 21 గెలిచారన్న. ఏదో జరిగిందన్న, స్కామ్ జరిగింది. అలాగని కాదన్న, అలాగని నేను అనట్లేదు. జగన్ గారు విజయ్ గారు పవన్ కళ్యాణ్ పక్కన పెడితే విజయ్ గారు గెలిచిన తర్వాత ఎందుకు ఎక్కువ ట్రోల్ జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో సింగిల్గా పోటీ చేయమనన్నా, సింగిల్గా చేయమనన్నా. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను తప్పు పట్టట్లేదు. సింగిల్గా పోటీ చేయమను, అది 2029లో చూపిస్తాం అంతే. విజయ్ గారు అంటే బాగా చేస్తాడన్న. గెలిచిండు, చాలా కష్టాలు పడ్డాడు. 40 మంది కూడా చనిపోయారు, చాలా కష్టాలు పడ్డాడు. విజయ్ గారు కూడా బాగా చేస్తారు. తమిళనాడులో విజయ్ గారు ఏదో ఒక ఒంటి మాట మీద ఒక సింగిల్గా వచ్చాడు. ఆయన కూడా ఒక 40-60% హామీలు చెప్పాడు. మరి హామీలు ఎంతవరకు నిలబెడతా చెప్పలేము. 2 పెద్ద పార్టీలు ఉన్నాయి, ప్రధాన పార్టీలు కూడా డిఎంకే, అన్నాడీఎంకే. ఆ రెండింటిని కాదని ఎందుకు విజయ్ గారిని అంతలా నమ్మి ఉంటారు అక్కడ ఓటర్లు అంటే? ఎక్కువ ప్రజలందరూ మోసపోయారు. ఎందుకంటే ఇక్కడ బంగారు ఇస్తా అని చెప్పాడు, ఆయన ల్యాప్టాప్ ఇస్తా అని చెప్పాడు, మోటార్ బైక్ ఇస్తా అని చెప్పాడు, అందరికి బస్సు ఫ్రీ అని చెప్పాడు. మరి ఇవన్నీ నెరవేర్చినప్పుడు అర్థమవుతుంది, అంతవరకు చెప్పలేము. మరి ఇప్పుడు అక్కడ ఆయన గెలిచాక ఇక్కడ పాపం పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల ఏం కాదండి. అంటే విజయ్ గారు గెలుపుతో పవన్ కళ్యాణ్ గారిని ముడి పెడుతున్నారు, సింగిల్గా పోటీ చేయమంటున్నారు. ఎవరికి ముడి పెట్టాం కదా, ఆయన సింగిల్ పోటీ చేయలేడు. ఆయన చేసినా ఆయనకు అంత లేదు. కాదు బాబీ, విజయ్ గారు ఎంత పెద్ద హీరో తమిళ్లో, అంతకన్నా పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళు సినిమా చేసుకోవడానికి, వాళ్ళ సినిమా డబ్బులకు, వాళ్ళ సినిమా హ్యాబిట్కి సరిపోతారు. కానీ ప్రజలలోకి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలియ వాళ్ళకు వాళ్ళు ఏదో మాట్లాడేది మాత్రం అయిపోతా ఉంటుంది. ఒకవేళ 170 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తే జనసేన వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం ఉంటుంది? 170 వచ్చే 170కి 117 వస్తాయేమో. 175కి 17 వస్తాయేమో. 17 ఇప్పుడు 27 వచ్చినాయి కదా, చూద్దాం ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఆలోచిస్తాం. మొత్తంగా ఒక్క మాటలో విజయ్ గారు గెలుపు మీద మీ అభిప్రాయం అంటే? విజయవాడ అదే చెప్పాను. విజయ్ గారు వచ్చేసి సినిమా యొక్క గ్లామరు, రెండోది ఆడవారికి బంగారు, మూడోది రైతులకు చెప్పాడు, 4 వచ్చేసి అందరికీ ఉచిత పథకాలు చెప్పాడు,
కాబట్టి వీటి ప్రభావం చూపిస్తాను ఏదో వస్తానే వచ్చాడు. అలానే ఈ ప్రభుత్వం కూడా అట్లా వచ్చింది. కాబట్టి మరి ఎవరు ఎంతవరకు నిలబెట్టుకుంటారో అది అర్థం అవుతుంది ప్రజలే. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఏమీ లేదు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు ఏమీ లేదు, అయిపోయింది. బొస్సే నెక్స్ట్ ట్రోల్ చేస్తున్నారు బాబాయ్. విజయ్ గారు సీఎం అయ్యారు కదా, సింగిల్గా పోటీ చేసి దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అనేసి వైసీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఏం లేదు. మొన్న అయినా 17, 18 వచ్చినాయి, అవి ఈసారి అవి కూడా రావు. సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యే ఏమీ లేదు. ఆయన రాడు, ఈయన రాడు. అవి మోదీ మూలన ఈ కూటమి వచ్చింది, కానీ మోదీ తెలుసుకోకపోతే ఇది కూడా వచ్చేది. ట్రోల్ కూడా చేస్తున్నారు బాబాయ్. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మటుకు చేసుకుంటున్నారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఏం అనవసరం అండి, నేను తలకాయ నొప్పుకోండి. ఏమంటే మేము ఇళ్ల స్థలాల గురించి తిరుగుతున్నాం, దాని సమస్య ఏంటి చెప్పాలి కదా. తీసుకెళ్దాం, అక్కడ దాకా తీసుకెళ్దాం. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఏమో నాకైనా నచ్చలేదు, చెప్పబాగా అడగబాగా. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే? విజయ్ గారి గెలుపు అంటే యువకులకి ప్రాధాన్యత జరిగింది అక్కడ. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన యువకులకి బాగా ప్రాధాన్యత ఇవ్వాలి. అది తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇప్పుడు ఏపీలో ఎక్కువగా చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. ట్రోలింగ్ నడుస్తుంది, అది కామన్ అది. కానీ మనకు అది చూడగలదు. ట్రోలింగ్ అనేది మరి అది ఊరికే మనం ఏదో ఒక్కొక్కరు 4 రకాలుగా చెబుతారు. మనకు అది కాదు కావాల్సింది. మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క రాబోయే విద్యార్థుల కోసం ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తున్నాము అనేది మనకు కావాలి. అంటే పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో కంపేర్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ట్రోల్ చేస్తున్నారు. సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్న పరిస్థితుల ప్రకారం సింగిల్గా పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన యువకుడు, మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఆయన కూడా సింగిల్గా పోటీ చేయాలి. ఏదైనా కూటమి కాకుండా ఎవరికాలు విడివిడిగా పోటీ చేస్తేనే ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ప్రశ్న కూడా అదే సార్, ఒకవేళ ఆయన బయటకు వచ్చేసి 175 స్థానాల్లో సింగిల్గా జనసేన పోటీ చేస్తే జగన్ గారు ఎలాగో సింగిల్గానే వస్తారు, చంద్రబాబు గారు కూడా ఆయన పార్టీ సొంతంగా వస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రం? ఎవరికి పూర్తి మెజార్టీ రాకపోయినా నా ఉద్దేశం ఏంటంటే జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తే ఇంకా మంచిది. నిన్న తమిళనాడు స్టాలిన్ విజయ్ కలిసినట్టుగా అలాగేం కాదు, అంటే ఆ పరిస్థితులు ఇక్కడ ఏపీలో లేవనుకోండి. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అంతే. ఫైనల్గా సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని రాగి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అవి ట్రోల్ అవన్నీ కామనేనండి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. అది ఎంత వరకు నిజం అనేది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా చేస్తుంది, బాగుంది. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద మీ అభిప్రాయం అంటే పర్లేదు, బాగానే చేస్తుంది. డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది? బాగుంది, పనితీరు బాగుంది. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారు. పదవి వచ్చాక ప్రజలను గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటే తిరుగుతున్నారు. లేదు ఎప్పుడు తీసినారు? ఏదో ఫస్ట్లో ఆ సినిమా అంతకు ముందే వచ్చినాయి. ఎలక్షన్ రావతూ తీసిన సినిమాలు, ఎలక్షన్ వచ్చింది కాదు. ఎలక్షన్ తర్వాత వచ్చిన 2 సినిమాలు రిలీజ్ అయింది. అంతకు ముందు డేట్స్ అంతకు ముందే కదా. ఎలక్షన్ వచ్చాక కాదు కదా డేట్స్ వచ్చి. సినిమా అప్పుడు చేసినా కూడా మీరేమనుకుంటారు? సినిమాలు చేయాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటారా, రెండు చేయాలనుకుంటున్నారు? రెండు పడవల ప్రయాణం సులభమేనా? అంటే సులభమే అంటే దాని అవకాశాన్ని బట్టి. మనకి ఆయన ఒక సినిమా హీరోగా తెలుసు. అవునవును. ఏదో ప్రజలకు చేద్దామని వచ్చారు రాజకీయాల్లో. వచ్చినందుకు ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా? పర్లేదండి, కూటమిలో పవన్ కళ్యాణ్ బాగానే జరుగుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నానంటే ఆయన కొత్త ఈ రాజకీయం అనేది. అవునవును. సో ఆయన వల్ల మంచి జరుగుతుందా లేదా కావాలి? జరుగుతుంది. సో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంటే మన రాష్ట్రంలో? మార్పులు అంటే పెద్దగా మనకి ఏం కనిపించలేదు ప్రస్తుతానికి. రోడ్ల పరిస్థితులు ఏమి? ఆయనే రోడ్లు బాగున్నాయి అన్న, రోడ్లు పర్లేదు, రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్లు ఓకే. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఏమైనా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ చెప్పారు ఆన్సర్ ఉండొచ్చు అన్న. ఎందుకు అనుకుంటున్నారు ఉండొచ్చు అని? ఆయన పనితీరు అలా బాగుందని జనాల్లో అలా వెళ్ళిపోయాడు త్వరగా, అందుకని. చివరిగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద కావచ్చు, ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? తిట్టే వాళ్ళని తిట్టుకోమని చెప్పడం, దాన్ని మనం చెప్పేది ఏం లేదు. ఇంకా పనిలో ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? అభిప్రాయం అంటే ప్రభుత్వం బాగా చేస్తున్నారు అన్న, బాగుంది. థ్యాంక్ యూ.